అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నవ్ ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ మూవీస్ అంట. వీళ్ళకి ఫీమేల్ ఆర్టిస్టులు కావాలంటే 18 నుండి 23 సంవత్సరాల వాళ్ళు, చైల్డ్ ఆర్టిస్టులు కూడా కావాలంటే 10 నుండి 12 సంవత్సరాల వాళ్ళు. అలాగే సెండ్ యువర్ పోర్ట్ఫోలియో అలాంగ్ విత్ 2 minutes ఆడిషన్ క్లిప్ 2 అని ఇక్కడ వాళ్ళకి మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. ప్రొడ్యూసర్ గారి పేరు వచ్చేసి లలిత హిమజ గారంట. డైరెక్టర్ గారి పేరు వచ్చేసి వినయ్ పిండి, డిఓపి గారు రాథోడ్ గణేష్ బబ్లు అంట. సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి ప్రీవియస్ వీడియోలో నేను మీకు లెంత్ పెరగకూడదు అని నిన్నటి వీడియోలో మీకు లెంత్ పెరగకూడదు అని నేను ఓన్లీ యాక్టింగ్కి సంబంధించింది మాత్రమే చెప్పానండి. ఇప్పుడు డైరెక్షన్ ఒక టీవీకి ఎలా ఉంటుంది, సినిమాకి ఎలా ఉంటుంది, వెబ్ సిరీస్కి ఎలా ఉంటుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు డైరెక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు సినిమా అనేది ఒక ఫ్రీ హ్యాండ్ ఉంటుందండి, బేస్డ్ ఆన్ ద బడ్జెట్. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే మీకు ఒకళ్ళు డైరెక్షన్ ఇవ్వాలి అనే ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఒక 20 years బ్యాక్ కావచ్చు, 30 years బ్యాక్ కావచ్చు చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఒక 10-15 సినిమాలకి కో డైరెక్టర్గా పనిచేసిన, అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా పనిచేసిన ఒకరిని ఒక ప్రొడ్యూసర్ వచ్చి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడం కావచ్చు, ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సెట్లో ఎలా మిసులుకోవాలి, ఒక ఆర్టిస్టులతో ఎలా బిహేవ్ చేయాలి, సెట్ని ఎలా హోల్డ్లోకి తెచ్చుకోవాలి, ఒక రెస్పెక్ట్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని డైరెక్టర్గా చేయడం ద్వారా వీళ్ళకి ఒక లబ్ధి ఉంటుంది అనే ఒక ఇది ఉండేది. దాంతోపాటు ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఆ డైరెక్టర్కి బాగా అవగాహన ఉండేది. ఎందుకు అంటే ఇప్పుడు మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్లు మాకు సినిమాలు చేసేటప్పుడు మేము రీల్స్లో చేసేవాళ్ళం. ఈ రీల్స్ అనేవి మాకేంటంటే రేషన్లో వచ్చేవి. అంటే కోట, ఒక నెలకి ఈ రెస్పెక్టివ్ ప్రొడక్షన్ హౌస్కి ఇన్ని రీల్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనే టైప్లో ఇచ్చేవాళ్ళం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్షన్ హౌస్కి ఈ నెలకి 3 రీల్సే అని అన్నారనుకోండి, 3 రీల్స్ 5 రీల్స్ అన్నారనుకోండి, ఈ 5 రీల్స్ ప్రాపర్గా షూట్ చేయకుండా టేకుల మీద టేకులు ఇది చేసుకుంటూ కనుక షూట్ చేస్తే దానివల్ల రీల్స్ అనేవి వేస్ట్ అవుతాయి. వేస్ట్ అయిన తర్వాత దానికి చాలా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే రీల్స్ కాస్ట్ కూడా చాలా హెవీగా ఉండేది. సో దానివల్ల ప్రొడ్యూసర్ అనేవాళ్ళు చాలా వరకు లాసెస్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉండేవి. కాబట్టి ఏం చేసేవాళ్ళంటే కొత్త డైరెక్టర్ ఎవరైనా వచ్చి కథ చెప్తానన్నా, వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలన్నా కానీ చాలా ఆలోచించేవాళ్ళు. అప్పట్లో ఈ నటుల చేత కూడా ఎలా ఉండేది అంటే 1-10 సార్లు రిహార్సల్ చేయించి ఆ రిహార్సల్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఆఖరికి మూమెంట్ ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ నుండి ఎక్కడికి మూమెంట్ రావాలి, అక్కడ నుండి ఎలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఈ మొత్తం కూడా నీట్గా ఒక కెమెరామెన్ అందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని 1-4 సార్లు రిహార్సల్ చేసుకొని ఆ తర్వాత టేక్కి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు ఎప్పుడైతే డిజిటల్ ఇది వచ్చేసిందో కథ రాయడానికి కథ రచయిత ఉన్నాడు, స్క్రీన్ ప్లే చేయడానికి స్క్రీన్ ప్లే రైటర్ ఉన్నాడు, డైలాగ్స్ రాయడానికి అలాంటి డైలాగ్ రైటర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. సో వీళ్ళందరి చేత వర్క్ చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేయడానికి చాలామంది ఉన్నారు, అసోసియేట్లుగా పనిచేయడానికి చాలామంది ఉన్నారు, ప్లానింగ్ చేయడానికి కో డైరెక్టర్ ఉన్నాడు. సో ఈ కో డైరెక్టర్ ప్లాన్ వేస్తున్నాడు, రైటర్లు రాస్తున్నారు. ఆ డైరెక్షన్ ఏముంది, అది నేనైనా చేసుకోవచ్చు, ఒకవేళ రాకపోతే కో డైరెక్టర్ వచ్చేసి నాకు సజెస్ట్ చేస్తుంటాడు, కెమెరామెన్ వచ్చేసి బ్లాగ్స్ పెడుతుంటాడు అనే ఒక అవగాహన ఎప్పుడైతే వచ్చిందో ప్రొడ్యూసర్ ఎవరు కూడా ఎవరినో డైరెక్టర్ని చేయడానికి నేను ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఒక ఇదిలోకి వచ్చేసి తనే డైరెక్టర్ కింద కన్వర్ట్ అయిపోతున్నాడు. సో నేనే డైరెక్టర్ని అవుతాను, నేనే ప్రొడ్యూసర్ని అవుతాను, సో దట్ మరొకరికి డైరెక్షన్ ఎందుకు ఇవ్వాలి, మిగతా వర్క్స్ చేయడానికి వీళ్ళు ఉన్నారు కదా అనే ఒక ఇదితో మహా అయితే 10 టేకులు 20 టేకులు, ఫిల్మ్ కాదు కదా, డిజిటలే కదా, అరేంజ్ చేసుకుంటాం మళ్ళీ షూట్ చేస్తాం, మహా అయితే 1 రోజు 2 రోజులు షూటింగ్ డేస్ పెరుగుతాయి అనే ఒక ఇదిలోకి వచ్చేస్తున్నారు. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఏమవుతుంది అంటే ఈ వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటి అంటే అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో అలాంటి ఒక అవగాహనలో ఉన్న ఒక రెస్పెక్టివ్ డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఈ ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారు అంటే మీకెందుకు నేను డైరెక్షన్ ఇవ్వాలి, నేనే డైరెక్షన్ చేసుకుంటానని ఒక ఇదిలోకి వచ్చేసారు. సో సినిమా దగ్గరకు వచ్చినప్పటికి ఇలాంటి ఒక క్యాలిక్యులేషన్స్ వచ్చినాయి. వెబ్కి కూడా సేమ్ క్యాలిక్యులేటెడ్ కాపీ పేస్ట్ ఆఫ్ ద మూవీ. సో గెటింగ్ బ్యాక్ టు ద సీరియల్ దగ్గరకు వచ్చినప్పటికీ సీరియల్ కంపల్సరీగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలి, అసోసియేట్ డైరెక్టర్గా పనిచేయాలి, కో డైరెక్టర్గా పనిచేయాలి. కనీసం 3 నుండి 4 సంవత్సరాలు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన తర్వాత మాత్రమే టీవీకి డైరెక్షన్ ఇస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. కంపల్సరీగా టీవీ డైరెక్టర్కి రోజుకి 2 ఎపిసోడ్ల కంటే ఎక్కువ ఇవ్వాలి. 3 ఎపిసోడ్లు ఇచ్చినట్లయితే అతను టాప్ మోస్ట్ అనమాట.
సో అతను విపరీతంగా బిజీగా ఉంటాడు. రోజుకు 3 ఎపిసోడ్లు ఇచ్చే డైరెక్టర్ అంటే అసలు విపరీతమైన బిజీగా ఉంటాడు. సో అంటే 3 ఎపిసోడ్లు అంటే ఏంటి, 60 నిమిషాల అవుట్పుట్. అంటే మనం సినిమా భాషలో మాట్లాడుకుంటే దగ్గర దగ్గర 2 గంటల సినిమాని మీకు ఏమవుతుంది, 2 గంటల సినిమా కూడా మీకు 2 రోజుల్లో వచ్చేస్తుంది. సో వీళ్ళేంటి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే ఆ ప్రాజెక్ట్లో అసిస్టెంట్ డైరెక్టర్ చేత ఎలా పని చేయించుకోవాలి, అసోసియేట్ డైరెక్టర్ చేత ఎలా పని చేయాలి, కో డైరెక్టర్తో కలిసి ప్లానింగ్లో ఎలా కూర్చోవాలి, ప్రొడ్యూసర్కి ఎలాంటి లాభాలు మిగిల్చాలి, రోజులో 3 ఎపిసోడ్ల అవుట్పుట్ ఎలా తీయాలి అనేది మొత్తం కూడా ఈ సీనియారిటీ మీదే ఒక అవగాహన వస్తుంది అనమాట. అంటే ఒకవేళ ఒక ఆర్టిస్ట్ అవైలబుల్ లేరు, రైటర్ రాసేసాడు, కానీ ఆర్టిస్ట్ అవైలబుల్ లేనప్పుడు ఆ ఆర్టిస్ట్ బదులు ఏదైనా స్కేప్ చేయొచ్చా అనేది ఒక సీనియర్ డైరెక్టర్కి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా టీవీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇదిగా ఉంటుంది. కమింగ్ టు బ్లాగ్స్ వచ్చేటప్పటికి మనం సినిమాకి కావచ్చు, వెబ్కి కావచ్చు, మనం హెలిప్యాడ్ కెమెరా కానుండి, డ్రోన్ కానుండి, మనం గింబల్ నుండి రకరకాల కెమెరాస్ వాడటానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ టీవీ దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉండవు. ఇంకా పచ్చిగా మాట్లాడుకోవాలంటే ప్రజెంట్ జనరేషన్ ఆల్మోస్ట్ ట్రాలీని మర్చిపోయింది. ఆల్మోస్ట్ కనీసం ఒక ట్రాలీ వేయటం కావచ్చు, ఆ ట్రాలీ తోటి మేక్ చేయటం కావచ్చు, ఒక ఏమంటారు క్రెయిన్ పెట్టుకోవటం కావచ్చు, క్రెయిన్ నుండి మేక్ చేయడం కావచ్చు, అవి మొత్తం వదిలేశారు. ఇప్పుడు అంతా మ్యాక్సిమం బై హ్యాండ్ వెళ్ళిపోతున్నారు. ట్రాలీ షాట్స్ కావచ్చు, ఏమీ లేవన్నమాట. సో నేను మీ అందరికీ చెప్పేది అదే, ఏదైనా కానీ డైరెక్షన్ అనేది ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు లేదు. సో ఇంతకుముందు డైరెక్టర్కి ఉండే వాల్యూ కూడా ఇప్పుడు ఉండే డైరెక్టర్లకి లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు కొత్తగా వచ్చేస్తున్నారు. ఇంకా కొంచెం మనసుకి బాధ అనిపించేది ఏంటి అంటే 1-2 సినిమాలకు కావచ్చు, టీవీ ప్రోగ్రామ్స్కి కావచ్చు, సీరియల్స్కి కావచ్చు, ఆర్టిస్టులకు అసిస్టెంట్లుగా వచ్చి లేదంటే సెట్ బాయ్లుగా వచ్చి ఒక 4-5 ఫోటోలు దిగేసి నేను ఈ సీరియల్కి డైరెక్టర్, నేను ఈ సినిమా డైరెక్షన్ చేశానని బయటికి వెళ్ళి చెప్పుకొని ప్రొడ్యూసర్లు పట్టుకొని వచ్చేస్తున్నారు. వాళ్ళు ప్రొడ్యూసర్లని సంకనాకి ఇచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళ వల్ల కూడా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్కి వాల్యూ లేకుండా పోతుంది. సో అది మేకింగ్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేనేమంటాను అంటే దీన్ని ఇంకా వివరించి చెప్పాలి అంటే మనకి సమ్వేర్ అబౌట్ 10 hours టైం పడుతుంది పిన్ టు పిన్ చెప్పుకుంటూ పోవాలంటే. మనకు అంత టైం లేదు. అలాంటి టైం అంత వివరంగా మీకు కావాలి అనుకున్నట్లయితే యూ నీడ్ టు. అండ్ ఇంకొకటి టీవీ సీరియల్కి మనకేంటంటే ల్యాగులు బాగా తీయాలన్నమాట. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద డ్యూరేషన్ వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ఎవ్రీ 2 minutesకి సీన్ మారితే వాళ్ళకి ఏమవుతుంది అంటే చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆడియన్స్కి. కాకపోతే ఏంటంటే రెవెన్యూ అనేది అంతగా జనరేట్ అవుతుంది. ఇప్పుడు అదే నేను అంటాను, ఒక్క ఎపిసోడ్లో మనకి 10 సీన్లు పడినాయి అనుకుందాం. 10 సీన్లు పడితే దానివల్ల మేకింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఒక రోజులో ఒక ఎపిసోడే షూట్ చేయగలం. దానివల్ల ప్రొడ్యూసర్ అనే వాళ్ళు లాజుల్లోకి వెళ్ళిపోవడానికి, అంటే ఇక్కడ ఒక రోజుకి ఆయనకి యూనిట్కి అయ్యే ఖర్చు కావచ్చు, లేదంటే ప్రొడక్షన్కి అయ్యే ఖర్చు కావచ్చు, ఆర్టిస్టులకి అయ్యే ఖర్చు కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అయ్యే ఖర్చు కావచ్చు, లొకేషన్కి అయ్యే ఖర్చు కావచ్చు, ఆర్టిస్టుల అసిస్టెంట్లకి అయ్యే ఖర్చు కావచ్చు, ఫ్యూయల్కి అయ్యే ఖర్చు కావచ్చు, ఇలాంటి డిఫరెంట్లో అన్నీ కలుపుకొని ఆ రోజుకి ప్రొడ్యూసర్కి 1,50,000 నుండి 2,00,000 ఖర్చు అవుతున్న ఒక టైంలో ఆయన ఒక ఎపిసోడ్ తీసినట్లయితే ఆయన లాస్లోకి వెళ్తాడు. ఏ పర్టికులర్ పర్సన్ కూడా లాస్ చేసుకోవడానికి ఏ బిజినెస్ చేయడు. కాబట్టి వాళ్ళకి లాభాలతోటే ఉండాలి. కాబట్టి కనీసం ఒక సీన్ అనేది 3 నుండి 4 నిమిషాలకు వెళ్తేనే వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి అలాంటివి మాత్రమే సీరియల్కి చూస్తారు. వెబ్కి సినిమాకి వచ్చేటప్పటికి అది డిఫరెంట్గా ఉంటుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు రైటింగ్ డిఫరెన్షియేషన్ ఇన్ మూవీ, వెబ్ సిరీస్ అండ్ సినిమాకి సంబంధించి డిఫరెన్షియేట్ చేసి చెప్పే ఒక ప్రయత్నం అయితే చెప్తాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పాను కదండి. వీళ్ళ కాంటాక్ట్ మెయిల్ ఐడి వచ్చేసి evergreen movies EVER ఎవర్ GREEN గ్రీన్ MOVIESSS @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. సో evergreenmovies@gmail.com. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8790940234. I repeat 8790940234. సో సెకండ్ నెంబర్ వచ్చేసి 8688299258. I repeat 8688299258.
సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.